ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయి, రాశి ఫలాలు ఏం చెప్తున్నాయి, మరి మన రాశి చక్రాలను బట్టి మనకు అనుకూలంగా ఉందా లేదంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం మరి రాశుల వారికి ఎలా ఉంది? కొన్ని రాశుల వారికి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు ఉబ్బసం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. ఎప్పటికప్పుడు వైద్యుని సంప్రదిస్తూ ఉండాలి. మరోవైపు పని విషయంలో ఈ వారం మరికొన్ని రాశుల వారికి బాగా ఉండబోతుంది. అయితే ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువ ఉండబోతుంది. అలాగే సోమరితనం మానేసి పనిపై దృష్టి పెట్టుకోవడం చాలా మంచిది. ఇక వ్యాపారం చేసేవారు ఈ వారం అకస్మాత్తుగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. మరి 12 రాశుల వారికి ఎటువంటి మార్పులు ఉన్నాయి? ముందుగా మేషరాశి. ఈ రాశి వారి వారం కోపం అయితే చూపించకూడదు. మీ కోపం మిమ్మల్ని ఇబ్బందులు పడేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆఫీసులో సీనియర్ అధికారులతో, బాస్తో గౌరవంగా ఉండడం, అలాగే చర్చలకు ప్రాముఖ్యత ఇవ్వడం చాలా మంచిది. ఇక సహోద్యోగులతో కూడా మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసేవారు ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీరు ఈ వారంలో ప్రయోజనాలు కూడా పొందుతారు. అలాగే మీ జీవిత భాగస్వామి నుండి మీకు కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఫ్యామిలీకి, అలాగే వ్యాపారానికి, ఉద్యోగానికి సమయాన్ని కేటాయించడం మంచిది. అలాగే విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఇక వృషభ రాశి. ఈ రాశి వారి వారం పని మీద దృష్టి పెట్టుకోవడం చాలా మంచిది. లేకపోతే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు మీ ఉద్యోగాన్ని కూడా మార్చుకోవాలి అని అనుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ త్వరగా అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఇక ఫైనాన్స్ రంగంలో ఉండేవారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనదిగా ఉంది. మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ కాలంలో మీకు చేతులు మరియు కాళ్ళకు సంబంధించిన ఏదైనా సమస్యలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి. ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు ఉబ్బసానికి సంబంధించిన అటువంటి రోగాలు కానీ ఉంటే నిర్లక్ష్యంగా అయితే ఉండకూడదు. ఎప్పటికప్పుడు మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే పని విషయంలో ఈ వారం బాగా ఉండబోతుంది. మీరు కానీ ఉద్యోగస్తులైతే పని భారం పెరిగే ఎక్కువ సూచనలు కనిపిస్తున్నాయి. మీరు సోమరితనం మానేసి మీ పనిపై దృష్టి పెట్టుకోవడం మంచిది. ఇక వ్యాపారులు ఈ వారం అకస్మాత్తుగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. మీరు కానీ కలప సంబంధిత వ్యాపారం చేస్తున్న వారైతే ఈ కాలంలో కొన్ని ఆర్థిక నష్టాలను సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వారం చివరిలో ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు కూడా మీరు నిర్వహించవచ్చు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఈ వారం మీ ఇంట్లో వాతావరణం మెరుగ్గా ఉండబోతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రేమ మరియు ఐక్యత కలిగి ఉండాలి. ఈ వారంలో మీరు కుటుంబ సభ్యులతో ఒక చిన్న యాత్ర చేయడానికి కూడా అవకాశం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు వివాహం కాని వారైతే ఈ కాలంలో వివాహ విషయం మరింత బలపడవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండబోతుంది. మీరు పెద్ద ఖర్చు చేసే మానసిక స్థితిలో ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎంతైనా మంచిది. ఈ వారంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. ఈ వారం ఉపాధి ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా బిజీగా ఉంటారు. మీరు మీ మొత్తం పనిని ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. దీని ద్వారా మీరు మీ పనిని ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తి చేసుకోవచ్చు. ఈ సమయంలో వ్యాపారులకు చాలా ముఖ్యమైనది ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఇక సింహరాశి. ఈ రాశి వారు ఈ వారం నిరుద్యోగులైతే కొత్త ఉద్యోగంలో చేరాలనుకుంటే ఈ వారం మీకు అనుకూలంగా సమయం ఉన్నది. ఇక పని సమయంలో ఈ వారం మీకు అనుకూలంగా అయితే కనిపిస్తుంది. ఈ వారం ఉద్యోగస్తులకు యజమాని నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి. ఎందుకంటే మీరు కష్టమైన పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే అవసరమైతే మీ సహోద్యోగులకు సహాయం చేయడంలో మీరు వెనక్కి అయితే తగ్గరు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ మొదలైన వాటిలో పనిచేసే వారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఈ వారం మీరు విపరీతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఇంటి సభ్యులతో సమన్వయం బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా నిర్ణయాలను చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక కన్య రాశి. ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో బాగా ఉండబోతుంది. ఉద్యోగులు సీనియర్ ఆఫీసర్లను బాగా ఆకట్టుకోగలుగుతారు. మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను కూడా కేటాయించవచ్చు. వ్యాపారం చేసేవారు ఈ వారం ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీరు పెద్ద పెట్టుబడి గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ వారంలో వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా ఈ వారం మీకు ప్రత్యేకంగా అయితే ఏమీ కనిపించడం లేదు. ఆర్థిక విషయాల్లో మీకు చాలా నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా అయితే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇక తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం పనులు చాలా బిజీగా ఉంటారు. మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. లేకుంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తలు ఈ వారం ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఈ వారం చాలా ముఖ్యమైనదిగా ఉండబోతుంది. ఇక మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే
అన్నయ్య లేదా సోదరితో సంబంధాలు తీవ్రతరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి, అంటే గొడవలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కాలంలో వారి నుండి ఆర్థిక ప్రయోజనం కూడా మీరు పొందకపోవచ్చు, అలాగే పొందవచ్చు. ఈ వారం చివరిలో మీరు సుదీర్ఘ ప్రయాణం కూడా చేయవచ్చు. ఈ ప్రయాణం సంబంధించింది మీకు చాలా ప్రయోజనకరంగా మారబోతుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ సమయంలో మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టుకోవడం చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈ వారం పెండింగ్ లో ఉన్న ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అదే సమయంలో ఆర్థిక పరంగా కూడా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా బాగా ఉండబోతుంది. మీ పనులన్నింటినీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే సహోద్యోగులతో సమన్వయం కూడా పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉండబోతుంది. ఈ వారంలో ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయం పరిష్కరించబడుతుంది. వారం చివరిలో జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు అయితే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం చాలా మంచిది. అలాగే మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేసుకుంటూ ఉంటే ఎలాంటి సమస్యలు అయితే ఉండవు. ఆరోగ్యపరంగా ఒక సమస్య ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ధనుసు రాశి. ఈ రాశి వారి వారం ప్రారంభంలో బాగా అయితే ఉండదు. ఈ సమయంలో మీ మనసులో చాలా గందరగోళంగా ఉండబోతుంది. ఇలాంటి సమయంలో మీరు గతాన్ని మర్చిపోయి కొత్తగా ఆరంభించడానికి ప్రయత్నించడం మంచిది. ఈ వారంలో నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ప్రయత్నిస్తుంటే అది కూడా సఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వారంలో వ్యాపారులు పెద్ద లాభాలు పొందాలనుకుంటే మీ ప్రణాళికలో మార్పులు చేసుకోవడం మంచిది. ఈ వారం ఆర్థిక పరిస్థితి బలంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం బాగానైతే ఉండబోతుంది. ఇక మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా ముఖ్యమైనదిగా ఉంది. ముఖ్యంగా వ్యాపారులు ఏదైనా పెద్ద పెట్టుబడి కోసం ప్లాన్ చేస్తూ ఉంటే ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల ఆఫీసులో బాస్తో మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఒక మహిళా బాస్ ఉంటే వారిని గౌరవంగా చూసుకోవడం మంచిది. ఇక వారం మధ్యలో డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే ఉంటాయి. అలాగే ఈ వారంలో చాలా కష్టపడిన మీ ఆర్థిక ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఈ వారం పెద్ద సమస్యలు అయితే లేవు. ఇక కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో బాగా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఏదైనా సమస్య ఉంటే అప్పుడు మీరు మీ ఉన్నతాధికారులతో బహిరంగంగా మాట్లాడడం మంచిది. ఈ వారంలో మీరు పని సంబంధిత కొన్ని నిర్ణయాలు తీసుకోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు సానుకూలంగా ఉండాలి, అలాగే ఓపిక పట్టాలి. అలాగే రిటైల్ వ్యాపారం చేసేవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఈ వారంలో ప్రారంభ రోజులు బాగానే ఉండబోతున్నాయి, కానీ మధ్యలో కొన్ని పెద్ద ఖర్చులు కూడా ఉంటాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ కాలంలో మీకు చెవులకు సంబంధించిన కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఇక మీన రాశి. ఈ రాశి వారి వారం మానసిక సమస్యల కారణంగా పనిపై సరైన శ్రద్ధ చూపలేకపోవచ్చు. మీరు పురోగతి సాధించాలనుకుంటే మీరు పని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారం చిన్న పనులను కూడా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మీ పొరపాటు వల్ల భారీ నష్టాలు సంభవిస్తాయి. ఈ సమయంలో మీరు మంచి ఆర్థిక ప్రయోజనం కూడా పొందుతారు. డబ్బు విషయానికి వస్తే ఈ వారం మీకు బాగా ఉండబోతుంది. ఆరోగ్యంపై కూడా మీరు చాలా ఎక్కువగా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి చక్రం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.